'మగధీర' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ హీరోగా పట్టాలెక్కనున్న మెరుపు చిత్రం ఎందుకు ఆగిపోయిందో తెలుసా? భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎంతో అతి ఉత్సాహంతో చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ కేవలం 15 రోజులు షూట్ చేసి ఆగిపోయింది. దీని వెనుక ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది బడ్జెట్. ముందుగా అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువ కావడం. రెండవది అప్పటికే తీసిన అవుట్పుట్ మెగాస్టార్ చిరంజీవిని ఏమాత్రం ఇంప్రెస్ చేయకపోవడం. ఈ 2 కారణాల వల్లే ఎన్నో అంచనాలతో మొదలైన ఈ ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. కోలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ అయిన ధరణి తెరకెక్కించాల్సిన ఈ స్పోర్ట్స్ డ్రామా 2010 ఏప్రిల్ 30వ తేదీన ఘనంగా పూజ కార్యక్రమాలు జరుపుకుంది. అప్పట్లో ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో చర్చ కూడా బాగానే జరిగింది. ముఖ్యంగా రామ్ చరణ్ కు జోడీగా మగధీర బ్యూటీ కాజల్ ని తీసుకున్నారు. పైగా ధరణికి అప్పటికే తమిళంలో చాలా పెద్ద హిట్లున్నాయి. మరోవైపు తెలుగులో ఆయన తీసిన బంగారం సినిమా కూడా పర్వాలేదనిపించింది. మెరుపును ఆర్.పి. చౌదరి తన సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణంలో రూపొందించాల్సి ఉంది. ఈ తొలి షాట్ కు చిరంజీవి గారే స్వయంగా క్లాప్ ఇచ్చారు. గతంలో చిరు నటించిన విజేత తరహాలో ఈ స్పోర్ట్స్ స్టోరీ తన కెరీర్ లో కూడా ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చరణ్ బలంగా నమ్మాడు. అందుకే ఓపెనింగ్ రోజు నుంచే ఈ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో హైప్ కూడా బాగానే క్రియేట్ అయింది. అయితే ఈ షూటింగ్ మొదలు కాకముందుకే హీరోయిన్ల ఎంపిక విషయంలో తలనొప్పులు మొదలయ్యాయి. అప్పటికే ఆరెంజ్ లో చరణ్ కు జోడీగా నటించిన బాలీవుడ్ భామ షాజాన్ అనుకున్న ఫోటోషూట్ రిజల్ట్ ఆమెను పక్కన పెట్టి కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. కానీ సెట్స్ పైకి వెళ్లడం విపరీతంగా ఆలస్యం కావడంతో ఇతర డేట్స్ అప్డేట్స్ తెలియక కాజల్ ను కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆ తర్వాత స్థానంలో ఇలియానాను తీసుకురావాలని చిత్ర నుండి సంప్రదింపులు జరిపారు. హీరోయిన్ల సమస్య పక్కన పెడితే అసలు సమస్య బడ్జెట్ రూపంలో ముందుకొచ్చింది. ముందుగా 35 కోట్ల రూపాయలతో తీయాలని ప్లాన్ చేస్తే దర్శకుడు దాన్ని కాస్త అదనంగా మరో 10 కోట్లు పెంచేశాడు. ఆ సమయంలో ఆరెంజ్ విడుదలై డిజాస్టర్ కావడంతో ఆ సమయంలో నిర్మాత రిస్క్ చేయలేకపోయాడు. బడ్జెట్ చూసి నిర్మాత ఆర్.బి. చౌదరి తన వల్ల కాదంటూ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గారు. చివరికి చిరంజీవి చొరవ తీసుకొని నచ్చజెప్పడంతో చెన్నైలో 15 రోజుల షూట్ రెగ్యులర్ గా చేశారు. ఈ చిన్న షెడ్యూల్ ఏకంగా 8 కోట్ల రూపాయలు ఖర్చు కావడం, తీసిన సీన్స్ చూశాక చిరంజీవికి ఏమాత్రం సాటిస్ఫై కాకపోవడం పరిస్థితి పూర్తిగా తారుమారైంది. దీంతో స్క్రిప్ట్ లో అవసరమైన మార్పులు చేయాలని దర్శకుడు ధరణికి చిరు సూచించారు. ఆయన ఆ పనిలో ఉండగానే అదే సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో చరణ్ తో రచ్చ ప్రాజెక్ట్ ను ఆర్.బి. చౌదరి పట్టాలెక్కించారు. ఆ తర్వాత చిరంజీవి దర్శకుడు ధరణి పిలిపించి బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుంది, ఇప్పటికే భారీగా ఖర్చయిందని చెబుతూ ఇక్కడితో క్యాన్సిల్ చేయడమే మంచిదని ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఆ తర్వాత ఎన్.వి. ప్రసాద్ ఆ ప్రాజెక్ట్ ను మళ్లీ పునఃప్రారంభించి వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. అలా యాక్షన్ కింగ్ అర్జున్ ఫుట్బాల్ కోచ్ గా నటించాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.